అందరికీ నమస్కారం అండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ మూడు పదాలు పలికినప్పుడు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనలో ఒక చైతన్యం, మనలో దేశం కోసం ఏదైనా సాధించాలనే ఒక తపన, ధర్మం కోసం నిలబడాలి అనే ఒక ఆలోచన మొదలవుతుంది. అందుకే ఏ కార్యక్రమాన్నైనా ఈ మూడు పదాలతో మొదలుపెట్టి చూడండి, నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఈరోజు హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హిందూ దేశం, నా దృష్టిలో ఇది హిందువులు అత్యధికంగా ఉన్న ఈ దేశంలో హిందూ సమ్మేళనాలు జరిగే పరిస్థితికి హిందువులం వచ్చామంటే గర్విద్దామా, బాధపడదామా? ఒకసారి ఆలోచిద్దాం. నేను హిందువుని అని గర్వంగా గుండెల మీద చేసుకొని ఈరోజు సమాజంలో చెప్పుకుంటున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఈ రెండు ప్రశ్నలు మీకే వదిలేస్తున్నాను. నాకు మా గురువుగారు ఒక కథ చెప్పారు. ఈ కథతో నేను ఈరోజు నా ఉపన్యాసాన్ని, నేను చెప్పాలనుకున్న మాటల్ని ప్రారంభిస్తాను. మా గురువుగారు ద్రాక్ష పండ్లు కొనడానికి మార్కెట్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ ద్రాక్ష పండ్లు 2 రేట్లు పెట్టున్నాయి. ఒకటేమో అదే గుత్తికి ఒక్కటి కూడా విడిపోకుండా ఉన్న ద్రాక్ష పండ్లు, ఒకటేమో విడివిడిగా ఆ గుత్తుల నుంచి రాలిపడ్డ ద్రాక్ష పండ్లు. సేమ్ పండ్లు, సేమ్ ఒక తోట నుంచి వచ్చిన పండ్లే, కానీ గుత్తులుగా ఉన్నవేమో కిలో 100 రూపాయలు, విడిపోయి పడిపోయినాయి కిలో 50 రూపాయలు అమ్ముతున్నారట. అమ్ముతుంటే ఆయనకు సందేహం వచ్చి రెండిట్లో ఏమన్నా తేడా ఉందా అని అడిగాడట. ఏం తేడా లేదు సార్, ఇవి గుత్తుగా ఉన్నాయి కాబట్టి చూడడానికి బాగుంటాయి, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి, కాబట్టి దాన్ని ఎంత రేటు పెట్టినా కూడా కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఇవి విడివిడిగా పడిపోయి ఉన్నాయి, ఈ విడిగా ఉన్నాయి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, కాబట్టి ఎంతో కొంతకు వాటిని అమ్ముకొని మేము వెళ్ళిపోవాలి, కాబట్టి వాటిని ఎంతకో అంతకు ఇచ్చేస్తున్నాం అని చెప్పారట. ఈరోజు హిందువుల పరిస్థితి అదే. రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగానికి మన జీవితాలు బలవ్వడానికి కారణం అదే. గుత్తులుగా కలిసి ఉండాల్సిన హిందూ వర్ణాలు కులాలుగా కొట్టుకుంటూ విభజించబడుతూ పాదికి పాతికకి అమ్ముడుపోయే పరిస్థితికి వెళ్ళిపోయాం. ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరు అనేది కూడా మనమే ప్రశ్నించుకుందాం. ఈ దేశంలో 2047కు ఈ దేశాన్ని మార్చాలి అనే కంకణం కట్టుకున్న ఒక మంద ఒక వైపు ఉంటే, ఈ దేశాన్ని 2047 కల్లా అఖండ భారత్గా ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టాలనే ఆలోచన ఇంకొక వైపు ఉంది. ఎటు నిలబడదామనేది కూడా మీరే ఆలోచించుకోండి. పారిపోవడానికి హిందువులకు ఈ దేశానికి మించి ఇంకొక దేశం లేదు. ఎంతవరకు పరిగెడదాం? ఈ దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్దాం? ఎక్కడో షేక్ హసీనాకు బంగ్లాదేశ్లో ప్రమాదం ఏర్పడితే ఒక ఆడకూతురు 57 ముస్లిం దేశాల నుంచుకొని ఏ దేశానికి వెళ్లకుండా అమ్మ అంటూ వెతుక్కుంటూ భరతమాత దగ్గరికి వచ్చింది, భరత భూమిలోకి వచ్చింది, శరణు వేడుకుంది. అంటే అంత గొప్ప తల్లి, ప్రపంచానికి తల్లి భారతదేశం. ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా పేర్లు పెట్టి పిలుస్తారు, అమెరికా, ఆఫ్రికా, యూరప్, కానీ భారతదేశం అని అమ్మగా, భరతమాత అని అమ్మగా ప్రపంచంలో పిలువబడుతున్న ఏకైక దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో పుట్టినందుకు ఎంత గర్వించాలి. అలాంటి భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఎక్కడి వరకైనా వెళ్ళాలి. కుల వ్యవస్థ అనేది బ్రిటిష్ వాడు పెట్టిన చిచ్చు, వర్ణ వ్యవస్థ అనేదే మనకుంది. మనం ఎంత మూర్ఖులం అంటే ఒక మాట చెప్పనా, బ్రిటిష్ వాడు పెట్టిన కుల చిచ్చులో మనం చిక్కుకొని ఈరోజు కటిక వ్యవస్థను మనం కోల్పోయాం. అవునా కాదా? అవునా కాదా? అలాగే మంగళి వ్యవస్థను మనం కోల్పోయాం. అవునా కాదా? ఈరోజు పండ్ల వ్యాపారాన్ని మనం కోల్పోయాం. అవునా కాదా? ఈరోజు పూల వ్యాపారాన్ని మనం కోల్పోయాం. అవునా కాదా? ఈరోజు హోటల్ వ్యాపారాలని మనం కోల్పోతున్నాం. అవునా కాదా? ఎక్కడున్నాం మనం? మన చేతులతో మన భవిష్యత్తును, మన తలరాతలను ఒకటి చేతిలో పెట్టేసి వైట్ కాలర్ ఉద్యోగాల
పేరుతో మళ్ళీ వాడి దగ్గరికే వచ్చి మన సంపాదన ఇచ్చి ఆర్థికంగా బలపరుస్తూ మన మీద పెత్తనం చేసే వరకు వాడిని తీసుకొచ్చాం. అది మన తప్ప కాదా? మన తప్ప కాదా? మరి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ప్రతి తల్లి ఒక యోధురాలుగా ఉండాలి. ప్రతి తల్లి ఒక జిజియాబాయి లాగా ఉండాలి. తమ పిల్లల్ని అలానే పెంచాలి. నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళే ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడే వారధులు. ఊరుకో అమ్మ, ఆడేడో జరుగుతున్నాయి, నా ఇంటి దాకా వచ్చినప్పుడు నేను ఆలోచిస్తానులే అంటే పక్కింటికి వచ్చిన ప్రమాదం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఇంటి గడప తట్టుతుంది. ఆ తలుపు తట్టినప్పుడు నువ్వు తట్టుకొని నిలబడగలుగుతావా? నీ బిడ్డ ఎవడి ప్రేమలోనో పడి నిన్ను కాదని వెళ్ళిపోతే, ఛీ నన్ను కాదని వెళ్ళిపోయింది నా కూతురే కాదు, పోనీ వాడితో పోయిందిగా, అట్లా బ్రతకని అంటే ఓ 6 నెలలకో సంవత్సరానికో ఒక సూట్ కేసులో ముక్కలుగా మారి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చి మీకు చెప్తే మీరు తట్టుకోగలుగుతారా? తట్టుకోగలుగుతారా? ఏ తల్లిదండ్రి తట్టుకోలేవరు. కాబట్టి మీ పిల్లలకు సూట్ కేసులో ముక్కలు కాకముందే మన ధర్మం, మన కుటుంబ వ్యవస్థ అనేది నేర్పించండి. అది నేర్పించకే ఈరోజు మన పిల్లలకి ఎవరో ఏదో చెప్పగానే నమ్మేసి మన ధర్మం మీదే అపోహలు వస్తున్నాయి. కుంకుమ పెట్టుకోనంటే నో ప్రాబ్లం, పసుపు రాసుకోనంటే నో ప్రాబ్లం, పట్టులంగా వేసుకోమనంటే నో ప్రాబ్లం, నీకు ఎలా నచ్చితే అలు బ్రతుకు బిడ్డ అని స్వేచ్ఛనిచ్చి వదిలిపెట్టి ఎవరినో ప్రేమించారనగానే 4 గోడల మధ్య బందీగా చేస్తే ఇప్పటిదాకా స్వేచ్ఛనిచ్చిన నా తల్లిదండ్రులు అక్కడ వద్దంటున్నారు అంటే నా తల్లిదండ్రులదే తప్పు అనుకునే స్థితికి పిల్లలు వెళ్ళిపోతున్నారే కానీ నన్నింత బంగారంలాగా చూసుకున్న నా తల్లిదండ్రులు ఎందుకు ఈరోజు నేను చేసేది తప్పు అనుకుంటున్నారు అని ఆలోచించే పరిస్థితుల్లో కూడా వాళ్ళని పెంచట్లే. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వాడు ఎంత అడిగితే అంత పాకెట్ మనీ. వాడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఏ టైంకి వచ్చినా నో ప్రాబ్లం, బయటికి వెళ్తున్నా అని చెప్తే చాలు. అరే నాన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడి తన జీవితంలో ఎన్ని త్యాగాలు చేస్తే ఈరోజు నువ్వు చదవగలుగుతున్నావు, ఈరోజు నువ్వు బ్రతకగలుగుతున్నావు అనే విషయాన్ని పిల్లలకు చెప్పకుండా ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పిల్లల్ని పెంచుతున్నాం. ఆర్థిక క్రమశిక్షణ లేనప్పుడు వాడు రేపు వాళ్ళ పిల్లలకు ఏం నేర్పిస్తాడు? ఈ విషయాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాం? హిందుత్వం పుట్టాలి, హిందుత్వం కావాలి, హిందుత్వం బ్రతకాలి, హిందువులుగా ఉండాలి అని అంటే హిందుత్వం ఎక్కడి నుంచి వస్తుంది సార్? హిందూ సమాజం నుంచి వస్తుంది. ఆ సమాజమే చచ్చిపోతున్నప్పుడు ఎక్కడి నుంచి దాన్ని పుట్టిద్దాం? ఆ సమాజాన్ని కాపాడాల్సిన మనం బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఈరోజు హిందుత్వంలోనే తప్పుందని మాట్లాడుతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా జరిగింది చాలు. పోగొట్టుకున్న ఆలయాలు చాలు, పోగొట్టుకున్న ఆలయ భూములు చాలు, పోగొట్టుకున్న మన సోదరీమణులు చాలు, పోగొట్టుకున్న మన సోదరులు చాలు. ఇక ఆపేద్దాం. ఇప్పటి వరకు కూడా మనం ఎదుర్కొన్న సవాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాం, సవాళ్ళను చూసి బాధపడుతూ ఉన్నాం. ఇప్పుడు మనం సవాళ్ళుగా మారుదాం. మనం సవాళ్ళుగా మారితే ఎలా ఉంటుంది అనేది మిగిలిన వాళ్ళందరికీ చూపిద్దాం. ఒక హిందువు నేను హిందువుగానే బ్రతుకుతాను అంటే మిగిలిన వాడి పరిస్థితి అగమ్య గోచరం అవుతుందనే విషయాలను వాళ్ళకు జ్ఞప్తి చేద్దాం. అప్పుడు వాడు సెక్యులర్గా బ్రతుకుతాడు. లేకపోతే మనల్ని సెక్యులర్గా ఉంచి సెక్యులర్ మత్తులో మనం ఉండగానే మనల్ని కబలించేస్తాడు. కాబట్టి భయపడింది, బాధపడింది చాలు. భయపెడదాం. బాధపడడం ఎలా ఉంటుందో నేర్పిద్దాం. అలా నేర్పించినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజం చాలా 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 గొప్పగా విరసిల్లుతుంది. రోజు మొత్తం మీరు ఎలా అయినా ఉండండి, వారం మొత్తం మీరు ఎలా అయినా ఉండండి, కానీ ఒక్క రోజైనా మీ ఫ్యామిలీ అందరూ కలిసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. ₹1 ఎక్కువైనా సరే హిందూ దగ్గరే కొనండి. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, పండుగలు వచ్చినాయి అంటే చాలు మస్తు మంది పూలు పండ్లు పట్టుకొని వచ్చేస్తారు. అరే మనం కాపీర్లను చంపేయాలి, కాపీర్లు అంటే మంచోళ్ళు కాదనే దగ్గర ₹10 తక్కువ ఉందని కొనుక్కుంటున్నామంటే నిజంగా వాడు చెప్పినట్టు మనం కాపీర్లమా కాదా? విగ్రహారాధనే తప్పు
దేవతల దగ్గర కొని మన విగ్రహాలను పూజించడానికి పూలు తీసుకెళ్తే కనీసం మన దేవీ దేవతలైనా హర్షిస్తారా? ఎప్పుడైనా ఆలోచించారా అది? అంటే ₹1 కోసం మన ధర్మాన్ని మనమే తాకట్టు పెడుతున్నాం, మనోడికి మనమే వెన్నుపోటు పొడుస్తున్నాం. మీరు అన్యమతాలకు సంబంధించి చాలా క్లియర్గా చూడండి. వాళ్ళ మేనమామ 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 కొడుకు ఎక్కడో ఊరు చివర ఒక షాప్ పెడితే వాడు ఇక్కడి నుంచి ఆ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాడు, అక్కడ రూపాయి ఎక్కువైనా కొనుక్కుంటాడు. మన పక్కింటోడు ఒక హిందూ షాప్ పెడితే ఓ ₹10 ఎక్కువ ఉంది అనుకో, వదినా గిడ ₹10 ఎక్కువ ఉంది, గడగాయన పెట్టిండు చూడు తక్కువ ఉంది, గడికి పోదాంపా అంటావు. ఏమైంది ₹10 ఇడికి ఎక్కువ ఇస్తే? మనోడే కదా బాగుపడేది, మంది కాదు కదా, మనూరోడే కదా. ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మన ఆలోచన ధోరణి మారాలి, మనం ఆలోచిస్తున్న విధానం మారాలి. ఎప్పుడైతే ఒక మనిషిని కొట్టాలి అంటే కర్ర అవసరం లేదు, కత్తి అవసరం లేదు, యుద్ధాలు చేయవసరం లేదండి. ఆర్థికంగా ఒక మనిషిని మనం కొట్టగలిగితే ఖచ్చితంగా దెబ్బకు సెట్ రైట్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది అదే, ఆర్థికంగా హిందువుని నిలబెడదాం. ఎవరిని కొడతారు అనేది మీరు ఆలోచించుకోండి, మీకు అర్థం అవ్వాలి. మనం నిలబెట్టాల్సింది మాత్రమే నేను చెప్తున్నాను. అలా నిలబెట్టగలిగిన రోజు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ జీరో అయిపోయి మన ముందు జీ హుజూర్ అంటారు. అలాంటి వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి. ఆడపిల్లలకు ప్రతి తల్లిదండ్రులు చెప్పండి. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులకు నేను చాలా మంది తల్లిదండ్రులను చూశాను, నేను నా ఇంట్లో కూడా చూశాను. బీటెక్ చదివే పిల్లలు ఉంటారు, ఇల్లు ఉడవమంటే ఊకో పిల్ల పొద్దున్న నుంచి చదువుకొని వస్తే గదాన్ని ఇల్లు ఉడవమంటావు, గా మాత్రం నీకు శాత కావట్లేదా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తున్నావు ఇంట్లో? అరే బాయ్, బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా అంతరిక్షంలోకి వెళ్ళినా ఇంటికొచ్చి కూతురైతే కూతురు పాత్ర, కోడలైతే కోడలి పాత్ర పోషించాలి. అప్పుడే ఆడపిల్లకు విలువ ఉంటుంది. నేను సిఐని, నేను ఎస్ఐని, నేను బాధ్యతగానే ఉంటా అని ఇంటికి వచ్చి తల్లి బిడ్డకు పాలు ఇవ్వకపోతే ఆమె తల్లి అయిద్దా? ఆమె ఒక స్త్రీ అయిద్దా? మరమనిషి అయిపోయింది. అలా పెంచకండి ఆడపిల్లలకు. ఇంటి విలువలు, మన ధర్మం గొప్పతనాన్ని, విలువలతో కూడిన పిల్లల్ని పెంచండి. మీరేం చేయొద్దు సార్, ఆస్తులు కూడా పెట్టకండి చాలు. ఆర్థిక క్రమశిక్షణతోటి విలువలు కూడిన పిల్లల్ని మీరు పెంచగలిగి సమాజానికి ఇవ్వగలిగితే ఈ సమాజం ఆటోమేటిక్గా అదే సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆడపిల్లలకి చెప్పండి, మీరు ఎంత చదువుకున్న తల్లి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఆడపిల్లలాగే ఉండు, అప్పుడే నీకు గౌరవం ఉంటుంది, నిన్ను గన్న మాకు గౌరవం ఉంటుంది అని ఆ విషయాన్ని తెలియచేయండి. తెలియచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. అండ్ నెంబర్ 2, ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను. అమ్మ, మీతో పాటు మీ అన్నయ్యనో, మీ తమ్ముడో, మీ నాన్నో మీకు తోడుగా వస్తున్నారంటే కారణం మీరు ఒంటరిగా వెళ్ళలేరు అని కాదు, మీ మీద భయం కాదు, లేకపోతే మీ మీద అనుమానం కాదు. మీరు వాళ్ళకు వజ్రాలు బంగారంతో సమానం. వజ్రాల్ని బంగారాల్ని వీధుల్లో వెళ్ళనిస్తావా? బాడీ గార్డులను పెట్టి, పెద్ద సెక్యూరిటీ గార్డ్ని పెట్టి పంపిస్తాం కదా, అలానే మిమ్మల్ని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టే మీకు అంత సెక్యూరిటీ ఇస్తారు. ఆ విషయాన్ని గమనించండి. అండ్ సమానత్వం సమానత్వం అని ఎప్పుడు ఎవరో ఒక చిచ్చు వేయడానికి ప్రయత్నం చేస్తే ఈ చిచ్చుకు బలైపోయేది కూడా హిందువులే. అన్య మతాల దగ్గరికి వెళ్ళి ఎవరు సమానత్వం గురించి చెప్పరు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఎవరు ఏంటి ఏదేం చేయాలనే క్లారిటీ ఉంది. ఎవరైనా కాలేజీలోకి వెళ్ళి, యూనివర్సిటీలోకి వెళ్ళి ఇగో సమానత్వం ఏడుంది, లేదు, ఆడపిల్లల్ని చూడు ఎట్లా చూస్తున్నారు, అయ్యో మీ ధర్మంలో ఆడపిల్లలకి ఇలువే లేదంటే, అరే మూర్ఖుడా, ఆడదేవీ దేవతలున్న ఏకైక మతం నాదే, అలాంటిది నా మతంలో ఆడపిల్లలకు విలువ లేకపోవడం ఏంది, ముందు తెలుసుకోనరా అని చెప్పేలాగా మన ఆడపిల్లల్ని తయారు చేయండి. సమానత్వం అని వాళ్ళు వేసే ఉచ్చులో చిక్కుకొని జీవితాలని నాశనం చేయకండి. ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకుంటాయి, ఆ ప్రాధాన్యతతోటి ముందుకెళ్ళండి. ఈరోజు మనం దేశం కోసమో సమాజం కోసమో ఏమీ చేయొద్దండి, మన కోసమే మనం చేసుకుందాం. మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. డబ్బులు కూడా పెడితే సరిపోదండి, డబ్బులు కూడా పెట్టినంత మాత్రాన ఏమీ సాధించలేం. పిల్లలు సక్రమంగా పెరుగుతున్నారా, క్రమశిక్షణ తప్పి పెరుగుతున్నారా? చాలా మంది ఏం చెప్తారంటే పిల్లల్ని మనం గంటాం కానీ వాళ్ళ తలరాతలు మనం గంటామా బిడ్డ అంటారు. కనాలమ్మా వాళ్ళ తలరాతలను కూడా, కన్నోళ్ళం. వాళ్ళ తలరాతల్ని, వాళ్ళ జీవితాల్ని మనం కాకపోతే ఇంకెవరు మారుస్తారు? ఎవరు సరైన దారిలో పెడతారు? వాళ్ళు చేసే తప్పొప్పుల్ని ఎవరు చెప్తారు?
ఈరోజు పిల్లలు చెడిపోతున్నారు అంటే వాళ్ళకు బయట స్నేహం వల్ల ఒక 30% మాత్రమే చెడిపోతారమ్మా. 70% మంది మనం ఇంట్లో మనం నేర్పించకపోవడం వల్లే చెడిపోతారు. కాబట్టి ఆ బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోండి. ఆ బాధ్యత మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఈ దేశానికి అబ్దుల్ కలాం గారు వస్తారు. అలాగే ఈ దేశానికి రాణి రుద్రమాదేవి వస్తుంది. ఈ దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తారు. ఈ దేశానికి అనేక మంది మహోన్నత వ్యక్తులు వస్తారు. కుల వ్యవస్థ అనేది ఇక లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చేతి వృత్తులను ప్రోత్సహించండి. హిందువులు హిందూతో వ్యాపారం చేయండి. కుటుంబం కలిసి దేవాలయాలకు వెళ్ళడం ప్రారంభించండి. దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడండి. ఎవరైనా ఆ భూములను ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే మీ ఆస్తులే పోతున్నట్టుగా పోరాటం చేయండి. ఏది చేసినా ఎదుటివాడు మన వైపు వేలెత్తి చూపకుండా చేయండి. పోరాటం చేయండి అస్తిత్వం కోసం. దాంట్లో గెలుస్తామా ఓడతామా తర్వాత, కానీ మనం అస్తిత్వం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మాత్రం ఎక్కడా దిగజారకండి. మనం ఏ రోజైతే దిగజారిపోతామో ఆ రోజు చచ్చిన శవాలతో సమానం అవుతాం. కాబట్టి గెలుపోటములు అనేవి తర్వాత 2047 కల్లా ఈ దేశాన్ని విశ్వగురువుగా సనాతన హైందవ రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రతి ఇంట్లో ఒక సైనికులం తయారై అడుగులు ముందుకేద్దాం. మీరంతా సిద్ధంగా ఉన్నారా దానికోసం? గట్టిగా అయితే నా కోసం ఒక ప్రమాణం చేస్తారా? రెడీ? ఈ రోజు నుంచి హిందువులతో మాత్రం తప్పకుండా వ్యాపారం చేస్తాం. హిందూ ఏ కష్టంలో ఉన్నా కులం చూడకుండా సహాయం చేస్తాం. గుణం ఉన్నవాణ్ణి సమాజంలో నాయకుడిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఆడ మగ అనే తేడా లేకుండా ఆర్థిక క్రమశిక్షణతో పాటు సంస్కారం నేర్పించి పిల్లల్ని పెంచుతాం. దేశం కోసం, ధర్మం కోసం ఒక బిడ్డనివ్వాల్సి వచ్చినా ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకుంది ఇది, ఇలాంటి ఒక సమాజం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.